ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 45వ సర్గ. మంత్రిపుత్రులు అని పేరు పొందిన మహావీరులు 7. వారంతా ధనుర్వేద నిష్ణాతులు. అనేక అస్త్రాలు సాధించారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ శత్రువు మీద గెలిపే ధ్యేయంగా పోరాడుతారు. వారి మహాధనుస్సులకు మేలిమి బంగారంతో చేసిన అలంకరణ, వారి ధ్వజాలకు పుటం పెట్టిన బంగారంతో చేసిన వలచుట్టిన అలంకరణ, వారి రథాలకున్న జాతి గుర్రాలు, ఇవన్నీ వీరులలో వారికున్న ప్రాధాన్యాన్ని చాటి చెప్తున్నాయి. వారు అగ్నిహోత్రం వంటి తేజస్సుతో రావణుడి ఆజ్ఞానుసారం మహోత్సాహంతో యుద్ధానికి బయలుదేరారు. వారిని అనుసరించి రథ గజ తురగ పదాతి దళాలతో కూడిన కొంత సైన్యం బయలుదేరింది. వారంతా కోలాహలంగా అశోకవన ముఖద్వారం చేరుకొన్నారు. ఈలోగా మంత్రిపుత్రులు వానరుడితో యుద్ధానికి దిగుతున్నారనే వార్త వారి ఇళ్లకు చేరింది. జనన్యస్తు తతస్తేషాం విదిత్వా కింకరాన్ హతాన్ బభూవు శోక సంభ్రాంతాః సబాంధవ సుహృజ్జనాః. అజేయులైన 80,000 మంది కింకర్లను అవలీలగా చంపిన వానరుడితో తమ బిడ్డలు యుద్ధానికి తలపడుతున్నారని తెలిసి ఆ మంత్రికుమారుల తల్లులను దుఃఖం కమ్మింది. అంతవరకు రావణుడి అనుచరులకు యుద్ధంలో పరాజయం, తమ సైన్యంలో జననష్టం తెలియదు. కాని హనుమంతుడితో యుద్ధానికి వెళ్లిన వాళ్లు ఎవరూ తిరిగి రాలేదు. అది లంక స్వంతగడ్డ మీద నగరం నడిబొడ్డున రావణాంతఃపురానికి ఎదురుగా యుద్ధం జరగడంతో తమ వీరులు ఎంత బీభత్సమైన దుర్మరణం పొందారో అందరికీ తెలిసింది. దానితో కొత్తగా యుద్ధానికి వెళ్లేవాళ్లు ఏమవుతారో అనే భయం వారి కుటుంబ సభ్యుల్లో వ్యాపించింది. యుద్ధమంటే భయపడే స్థితి రావణుడి అనుచరుల కుటుంబ సభ్యులు మొదటిసారి అనుభవిస్తున్నారు. వారి బంధుమిత్రులు కూడా ఈ కుమారులు ఏమవుతారో అని చింతాక్రాంతులయ్యారు. మంత్రిపుత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ హనుమంతుడి మీద బాణాలు ప్రయోగించారు. వారి బాణాలు ఆకాశమంతా వ్యాపించి మేఘాల్లా ఉన్నాయి. హనుమంతుడు ఆ బాణాల మధ్యనే అవేవి తనకు తగలకుండా ఆకాశంలో సంచరించడం మొదలుపెట్టాడు. వారు ఎంత వేగంగా బాణాలు ప్రయోగించారో అంతకంటే వేగంగా హనుమంతుడు ఆ బాణాల మధ్య తిరిగాడు. అలా కొంతసేపు అయ్యాక హనుమంతుడు సింహనాదం చేసి వేగంగా మంత్రిపుత్రుల మధ్యకి దిగాడు. వారు ఊహించనంత వేగంగా కదులుతూ కొందరిని పాదాలతో తొక్కి చంపాడు, కొందరిని తొడలతో నలిపి చంపాడు, కొందరిని పిడిగుద్దులు గుద్ది చంపాడు, కొందరిని గోళ్లతో చీల్చి చంపాడు. ఆ భయంకరమైన వధ చూసి తత్సైన్యమగమత్సర్వం దిశో దశ భయార్దితం. సైన్యంలో ఉన్న వీరులు హాహాకారాలు చేస్తూ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలోదికుకి పారిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వీరులతోనూ, కూలిన రథాలతోనూ, విరిగిన ధ్వజాలతోనూ, చచ్చిన గుర్రాలతోనూ, ప్రవహిస్తున్న రక్తంతోనూ ఆ అశోకవన ముఖద్వారం బీభత్సంగా తయారైంది. అటువంటి యుద్ధం రాక్షసులు అంతకు ముందెన్నడూ చూడలేదు. తమ స్వంతగడ్డ మీద ఒక్కడు, అది ఒక వానరుడు, ఏ ఆయుధం లేకుండా వచ్చిన వీరులను వచ్చినట్టు భయంకరంగా కొట్టి చంపుతుంటే రాక్షసులకు భయం యొక్క అనుభవం, యుద్ధంలో పారిపోవడం హనుమంతుడు నేర్పాడు. రాబోయే యుద్ధానికి వారిని మానసికంగా బలహీనపరచడం మొదలుపెట్టాడు. ఇంకా గొప్ప వీరులు వస్తారని, వారితో యుద్ధం చెయ్యాలని ఆసక్తిగా ఎదురుచూస్తూ హనుమంతుడు మళ్లీ అశోకవన ముఖద్వారం దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. స్వస్తి.